హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందన్స్ గ్లోబ్. టుడే మనము ఎస్టీ మ్యారీస్ ఐలాండ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈ ఐలాండ్ని రీచ్ అవ్వడానికి మనం కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఉడిపి జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి మల్పే బీచ్ నుంచి మనం బోట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఈ బోట్ జర్నీకి వచ్చేసి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. పర్ పర్సన్కి వచ్చేసి 400 రూపీస్ పే చేయాలి. సో ఈ బోట్లో మనం 25 to 30 minutes జర్నీ చేయాల్సి ఉంటుందండి ఐలాండ్కి రీచ్ అవ్వడానికి. ఇది వచ్చేసి నందన్ ఫస్ట్ ఫెర్రీ రైడ్ అండి. తను ఎక్కడికి తీసుకెళ్తున్నారబ్బా నన్ను ఇందులో అనేసి చూస్తున్నాడు. బోట్ మొత్తం ఫిల్ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం ఐలాండ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అందుకే నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. బోట్ ఎక్కేసిన వెంటనే అలా సెల్ఫీలు వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసేసాము. బాబోయ్, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈమని సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా జర్నీ చేస్తున్నాము. వాటర్ చూడండి వెనకాల వెళ్ళిపోతున్నాయి. సముద్రంలో బోట్లో జర్నీ చేయడం ఫస్ట్ టైం. ఈ వాటర్ని చూస్తుంటే అందులోకి దూకే బుద్ధి అవుతుంది. దూకేస్తే మనకి ఈత రాదు. బోట్లో జర్నీ మాత్రం సూపర్గా ఉందండి. మేము 3 PM స్టార్ట్ అయ్యాము. అంత సన్నీగా ఉన్నా కూడా చల్లటి గాలి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదండి, అదే ఎస్టీ మ్యారీస్ ఐలాండ్. దీనినే కోకోనట్ ఐలాండ్ అని కూడా పిలుస్తారంట. బికాజ్ అక్కడ ఉన్నటువంటి కోకోనట్ ట్రీస్ వల్ల నేను అబ్బా మొత్తానికైతే ఐలాండ్లో అయితే అడుగు పెట్టేశామండి. ఇక్కడికి దిగిన వెంటనే నాకు ఆ రాక్ ఫార్మేషన్ అనేది సూపర్గా నచ్చింది. సో వెంటనే 2 క్లిక్స్ తీసేసుకొని సముద్రంలో ఉన్నటువంటి చిన్న రాళ్ళని కవర్లో వేసుకోవడం స్టార్ట్ చేసేసాను. వాటర్ కూడా చాలా ప్యూర్గా చాలా చాలా బాగున్నాయండి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అంట, మనం లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. సో మనం లోపలికి వెళ్ళిన వెంటనే పచ్చదనం పులకరిస్తున్నట్లు ఉంది. ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉందన్నమాట, అంత పచ్చగా. సో మనం ఎక్కడైనా కానీ రెస్ట్ తీసుకోవచ్చు, అలా పీస్ఫుల్గా కూర్చోవచ్చు కూడా కొద్దిసేపు. సో మనకి ఇక్కడ ఉండడానికి ఓన్లీ 1 hour టైమే ఇచ్చారండి వాళ్ళైతే. సో మేము 1 hour కంటే ఎక్కువనే టైం తీసుకున్నాము, 1.5 hours. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా బోట్ ఎక్కడానికి టికెట్ చూపించాల్సి ఉంటుంది. అందుకే మీ టికెట్ని కంపల్సరీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ఐలాండ్ చుట్టూ కొన్ని ప్లేసెస్ దగ్గర మాత్రమే వాటర్ లోపలికి నాట్ అలౌడ్ అన్నట్టుగా కంచె కట్టారండి. అక్కడ మేబీ వాటర్ లోతు ఎక్కువగా ఉండవచ్చేమో. 2016లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా పరిగణించబడిందంట. అంతేకాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి 34 నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్లో ఈ ప్రదేశం కూడా ఒకటంట. ఈ ప్లేస్ యొక్క మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బసాల్ట్ రాక్స్ అండ్ సీ షెల్స్ అండి. ఈ రాక్స్ వచ్చేసి వాల్కనీ వలన ఫామ్ అయ్యాయంట. ఇక్కడ చూస్తే మొత్తం షెల్సే చూడొచ్చు. అన్నిటికంటే పెద్ద రాక్ని మేము ఇప్పుడు ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. సో చుట్టూ వాటర్, మధ్యలో మేము మొత్తానికైతే ఐలాండ్ వ్యూ అయితే ఇది అండి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అని చెప్పవచ్చు. బట్ కాస్ట్ వచ్చేసి హెవీ అనిపిస్తుంది అనమాట. ఈచ్ పర్సన్కి 400 అంటే చాలా ఎక్కువేనండి. వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.